స్పానిష్ స్పినచ్ సూప్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్పినచ్ అంటే పాలకూర, అలాగే ఉడికించిన బంగాళదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెన్న, క్రీమ్, ఇటాలియన్ సీజనింగ్, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఆలస్యం చేయకుండా ఫటాఫట్ వంటలోకి మొదలు పెట్టేద్దాం మనం. ఆలస్యం చేయకుండా వెంటనే వంట మొదలు పెట్టేసుకున్నా. ఫస్ట్ పెనం పెట్టేసుకున్నాను, పొయ్యి వెలిగించుకున్నాను, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. యథావిధి వెల్లుల్లిపాయలు చాపింగ్. Okay, fine chopped garlic to the dish. అలాగే ఆనియన్ రఫ్ చాప్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని మళ్ళీ ప్యూరే చేసేస్తాం, అంటే మిక్సీలో పెట్టి రుబ్బేస్తాం కాబట్టి వీటి షేపు సైజ్ తోటి మనకు పని లేదు. చిన్నగా ఉంటే ముక్క తొందరగా వేగుతుంది కాబట్టి కచ్చా బిచ్చా చిన్న చిన్న ముక్కలు చేసేస్తాను అంతే. జస్ట్ లైక్ దట్. ఇది కూడా డిష్లోకి వేద్దాం. తదుపరి పాలకూర షెడ్ చేసి వేసేసుకుందాం. అంతే. బంగాళదుంప ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం కదా, ఈ ఉడికించిన బంగాళదుంపకి ఈ విధంగా స్కిన్ రిమూవ్ చేస్తున్నాం. ఇది కూడా అంతే, రఫ్ చాప్, చిన్న చిన్న ముక్కలు అవ్వాలంతే, మనకు సైజు షేప్ తోటి పెద్ద పని లేదు. To the dish. బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పచ్చిదనం పోయేంత వరకు ఆ విధంగా వేగితే చాలు. పాలకూర చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అందుకోసం తొందరగా అయిపోతుంది. ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది. రెడీయా? ఓకే, నౌ దిస్ ఈజ్ రెడీ. స్టవ్ కట్టేసి దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. దీంట్లో మళ్ళీ ఏం మిగలకుండా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. రీజన్ ఏంటంటే పెనంలో కనుక ఈ ముక్కలు కొద్దిగా మిగిలిపోయాయంటే తర్వాత మనం ప్యూర్గా స్మూత్గా సూప్ తయారు చేసుకున్నప్పుడు అవి తొరకల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని రైట్, ఈ విధంగా పెట్టేసి దీన్ని కాస్త
చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్ లేకపోతే లెస్ దాన్ 50 degrees టెంపరేచర్ ఉన్నా కూడా చాలు. ఎందుకంటే మిక్సీలో వేసేటప్పుడు వేడివేడిగా వేసి మిక్సీ పెట్టినట్లయితే ప్రెషర్ వేరియేషన్స్ తోటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందుకని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసుకుందాం. ఇది డైరెక్ట్గా మొత్తం ఇలాగే బ్లెండ్ చేసేస్తే మిక్సీ బ్లేడ్ల మధ్యలో మిస్ అయిపోతూ సరిగా బ్లెండ్ అవ్వదు, అంటే రుబ్బినట్లుగా అవ్వదు. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం లైక్ దట్. అదేవిధంగానే ఇంకొక పాత్రలో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని నీళ్ళు వేడి చేసుకుంటాం. ఈ పెనం కూడా మళ్ళీ ప్యూరేని వేడి చేసుకొని సూప్ తయారు చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా ఆన్ చేసేసుకుందాం. కాస్త స్మూత్గానే రావాలి మనకి, ఇది వీలైనంత వరకు తొరకలు లేకుండా, అంటే దీని రెసిడ్యూస్ ఉంటాయి కదా, ఆకు కావచ్చు ఇట్లాంటివి లేకుండా స్మూత్గా వస్తే బాగుంటుంది. బాగా స్మూత్గా సర్వ్ చేసుకోవాలంటే యూ ఈవెన్ కెన్ స్ట్రెయిన్ ఇట్, వడపోసేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా చాలా నీట్గా ఉంటుంది చూడడానికి సూప్. ఓలా వావ్, చూసారా పేస్ట్ ఎంత స్మూత్గా ఉందో, అదిరిపోయింది కదా, చాలా బాగుంది. టెక్స్చర్, కలర్ రెండు కూడా. ఈ పెనంలో బటర్ వేసుకుందాం. ప్యూరే వేసేసుకోవచ్చు. లైక్ దట్. వేస్టేజ్ అస్సలు చేయకూడదు. వావ్, చూసారా అసలు ఏమాత్రం కలర్ వేయకుండా ఎంత చక్కటి కలర్ వచ్చిందో, చాలా బాగుంది. ఒకవేళ మనం పాలకూర ఇందాక సాటే చేసినప్పుడు దాన్ని కనుక ఎక్కువ సాటే చేసామనుకోండి కలర్ చేంజ్ అయిపోతుంది, అప్పుడు ఈ కలర్ మిస్ అవుతుంది. ఓకే, బ్యూటిఫుల్ టెక్స్చర్ తోటి చక్కగా ప్యూరే వచ్చింది. దీంట్లో కొంచెం డైల్యూట్ చేసుకోవడానికి వేడి నీళ్ళు కూడా వేసుకుందాము. మీ దగ్గర కనుక వెజిటబుల్ స్టాక్ ఉంటే వెజిటబుల్ స్టాక్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ ఓకే అనుకుంటే చికెన్ స్టాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ పల్చగా ఉండాల్సిన అవసరం లేదు, ఇది థిక్ సూపే కాబట్టి యూ కెన్ మెయింటైన్ లిటిల్ కన్సిస్టెన్సీ. ఒక బాయిల్ వచ్చేంత వరకు ఆ విధంగా ఉంచుకుంటాం. తర్వాత సీజనింగ్, ఇందులో ఇటాలియన్ సీజనింగ్ యాడ్ చేస్తున్నా. ఇది రెడీమేడ్ దొరుకుతుంది, లేకపోయినా కూడా ఇటాలియన్ సీజనింగ్లో మనకు డ్రై గార్లిక్, దాంతోపాటుగానే డ్రై ఆనియన్ ఉంటుంది, ఆరిగానో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ సీజనింగ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇటాలియన్ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని. ఓకేనా, నెక్స్ట్ మిరియాల పొడి, దెన్ ఉప్పు తగినంత. సరళ కలిపేసుకుంటాం. ఫైనలీ క్రీమ్. దించుకునే ముందు క్రీమ్ వేసుకొని దించేసుకోవాలి. అలా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఓకే, మిగిలిన క్రీమ్ని నేను గార్నిష్లో కూడా యూస్ చేసుకుంటాను. ఎనీవే, సో నౌ ద డిష్ ఈస్ రెడీ. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.